2019 సంక్రాంతి నిజంగా రాజోలికి గొప్ప సంక్రాంతి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సంక్రాంతి అనేటప్పటికీ కోడి పందాలు కాదు, క్రికెట్ పందాలు. మన ఊరు వాడు మరి దేశవ్యాప్తంగా ఒక ఐపీఎల్లో పోటీలు సెలెక్ట్ అయ్యంటే ఇది మన ఊరికే గర్వకారణం. అటువంటి మంచి సంక్రాంతికి తీసుకొచ్చినందుకు ముందర అయ్యప్పని అభినందిస్తూ మరి మన అందరి తరఫున, మన గ్రామం తరఫున, చుట్టుపక్కల గ్రామాల తరఫున కూడా ఆయన అభినందిస్తూ మరి ఆశీర్వదిస్తూ మంచి సంక్రాంతి, మంచి సంక్రాంతిలో ప్రారంభమైనటువంటి ఈ జీవితం ఇంకా ముందు ముందు మన రాజోలి పేరు కావాలని చెప్పేసి నేను ఆశిస్తూ మన దగ్గర ఇది హనుమంతరావు చెప్పినట్టు మన రాజోల్లో ఉన్న వ్యక్తి, రాజోల్లో పుట్టి పెరిగిన వ్యక్తి క్రీడారంగంలో ఒక ఉన్నత స్థితికి క్రికెట్ ఆడుతుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న ఒక గేమ్లో ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వడం అనేది మనందరూ గర్వించవలసిన విషయం, గర్వించదగ్గ విషయంతో పాటు ఆనందించే విషయం కూడా మనకి. సహజంగా ఒక క్రీడాభిమానిగా, క్రీడాకారుడిగా మన ప్రాంతవాసి హై లెవెల్ ప్రొఫైల్కి వెళ్ళినందుకు నేను అతనికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు హనుమంతరావు చెప్పినట్టు మన రాజోలి ప్రాంతానికి రియల్లీ హ్యాపీ సంక్రాంతి. మనకి ఒక ప్రౌడ్ టికెట్, మనకి గర్వంగా మా ఊరు అతను అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకునే ఒక యంగ్ పర్సనాలిటీ మనకి బిల్డప్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. మరి ఈ ఐపీఎల్లో కూడా మరి అయ్యప్ప తన క్రీడా నైపుణ్యాన్ని ఇంకా బాగా మరి అభివృద్ధి చేసుకుని మరి మన నిజంగా గ్రామస్థాయి నుంచి ఈ స్థాయికి వేళ ఎదిగాడంటే మనందరం కూడా ఆనందించవలసిన విషయం. స్కూల్లో చదివి ఐపీఎల్కి మన రాజోలి ఏరియా నుంచి ఫస్ట్ టైం సెలెక్ట్ అయిన వ్యక్తి అయ్యప్ప. మరి వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒకప్పుడు అనుకున్నవాడిని పల్లెటూరులో క్రికెట్ ఆడితే పైకి వెళ్ళగలరా అని అనుకునేవాడిని. అది కాదని రుజువు చేశాడు ఈవేళ అయ్యప్ప. మన ఊరు అబ్బాయి ఒకతను ఒక ఐపీఎల్లో నేషనల్ క్యాపిటల్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడంటే నిజంగా చాలా సంతోషమైన విషయం. ఇది కూడా ఆడుతుందంటే అది మనందరికీ గర్వకారణం. అంతేకాదు చూడండి, ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ల్లో కూడా ఇండియాని గెలిపిస్తున్నది స్పిన్నర్స్ కంటే ఎక్కువగా ఫాస్ట్ బౌలర్స్. అందుకని మన ఊరి నుంచి వచ్చిన రేపు ఇతను నేను టీవీ స్క్రీన్ మీద వరుసగా ఒక వికెట్ తర్వాత ఒక వికెట్ తీసుకుంటూ చూడాలని నాకు చాలా బలమైన కోరిక. రేపు ఈ అయ్యప్పని నేను ఆ టీవీలో చూసి అమ్మాయి మన ఊరు అబ్బాయి ఎంత బాగా బౌల్ చేశాడు, ఏం స్వింగ్ అయింది నా బాలు, మొత్తం మిడిల్ స్టాంప్ లేచిపోయింది, ఏం స్టిక్ చేశాడు, వాడు స్లిప్లో ఎంత బ్యూటిఫుల్గా క్యాచ్ పట్టాడు అని అనుకునే రోజు రావాలని కోరుకుంటూ, ఇది కేవలం నిన్ను దీవించడానికి ఏర్పాటు చేసిన సభే తప్ప నిన్నేమి ఏం దీవించడానికి కాదు. నీ అభివృద్ధి మేము కోరుకుంటున్నాం, నిన్ను చూడాలి, నీ యొక్క అభివృద్ధి చూడాలి, అది చూసి మేమందరం ఆనందపడిపోవాలి. ఇది నా బలమైన కోరిక. నువ్వు అయ్యప్ప పేరు పెట్టుకున్న వాడివి, ఆ అయ్యప్ప స్వామి కటాక్షన్తో నువ్వు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్గా రాణించాలి. ఢిల్లీ దాకా క్రికెట్లో చాలామందికి రాజోలి అనే పేరు నీ మూలంగా తెలుస్తుంది. మాకు ఆ విధంగా నువ్వు మాకు బ్రహ్మాండంగా ఉపకారం చేస్తావు. అయితే నీ యొక్క భవిష్యత్తు మీద ఎంతో ఆశ పెట్టుకున్న వాళ్ళుగా నువ్వు చాలా బాగా ఎదగాలండి. దానికి నీ యొక్క కృషి, నీ యొక్క పట్టుదల, దానికి తగ్గట్టుగా భగవంతుడి సహకారం ఉండాలని కోరుతూ నా యొక్క శుభాశిస్సుని
తొలగించేటటువంటి గ్రామం అయితే ఈ గ్రామానికి ఈరోజు ఒక జాతీయ స్థాయి ఖ్యాతి మనకి లభించిందంటే అది మన బండారయ్యప్ప సాధించడం అనేది మనందరికీ కూడా గర్వించదగినటువంటి విషయం. బండారయ్యప్ప సాధించిన ఘనత ఇది మన రాజులందరికీ గర్వకారణం. మన రాజులు వాసై ఉండడం అది ఓ చిన్న కుటుంబం నుంచి. ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడం అనేది జస్ట్ నా లైఫ్లో ఒక స్టెప్ అంతే. ఇట్స్ నాట్ అంటే ఇది నాకు గోల్ కాదు, నా గోల్ ఇంకొంది. అది రీచ్ అయ్యేదాకా నేను పట్టు వదలను. కంపల్సరీ ఇండియా